welcome to Speed Film News. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ చిత్రం దురంధర్ సీక్వెల్ దురంధర్ 2 థియేటర్స్లోకి రాబోతోంది. ఇప్పుడు 2 వారాల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. యుఎస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత దురంధర్ 2 క్లియర్ మార్జిన్తో ముందంజల్లో నిలిచింది. హిందీ వెర్షన్లోనే $1,00,000 మార్క్ దాటిన ఈ చిత్రం టాక్సిక్ను చాలా వెనక్కి నెట్టింది. టాక్సిక్ ఇంకా $20,000 మార్క్ కూడా చేరలేదు. ట్రైలర్ వచ్చాక ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. దురంధర్ సీక్వెల్ దురంధర్ 2తో రణ్వీర్ సింగ్ మళ్లీ మాస్ ఎంటర్టైనర్ ఇవ్వనున్నారు. సాలిడ్ స్పై యాక్షన్తో రూపొందించిన ఈ చిత్రం మార్చి 19న రిలీజ్ కానుంది. యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్లో దురంధర్ 2 టాక్సిక్ మీద భారీ ఆధిక్యం సాధించింది. హిందీలోనే $1,00,000 దాటిన టాక్సిక్ $20,000 మార్క్ కూడా దాటలేదు. ఇందులో $12,000 తెలుగు వెర్షన్ నుంచే వచ్చాయి. ఇది టాక్సిక్ ఎంత వెనుకబడిందో స్పష్టం చేస్తోంది. ట్రైలర్ వచ్చాక పరిస్థితి మారవచ్చు, కానీ ప్రస్తుతం దురంధర్ 2 అయితే స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం డ్రాగన్. తారక్ స్లిమ్ లుక్లో మెరుస్తున్నారు. ఆఫ్లైన్లో కొన్ని ఫోటోలు బయటకు వచ్చినా సెట్స్ నుంచి ఎలాంటి లీక్ రాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ వరకు ఏమాత్రం లీక్ రాకుండా చూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మే 20న ఇంటర్నెట్ షేక్ చేసే విస్ఫోటనం జరగనుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ సినిమా అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ రేపుతోంది. సెట్స్ పై పూర్తి గోప్యత పాటిస్తున్న మేకర్స్ ఎలాంటి లీకులకు అవకాశం ఇవ్వడం లేదు. ఆఫ్లైన్లో కొన్ని చిత్రాలు బయటకు వచ్చినా సెట్ లీకులు మాత్రం జీరో అని చెప్పాలి. ఫస్ట్ లుక్ రిలీజ్ వరకు ఈ జాగ్రత్తలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులను అదిరిపోయేలా చేయాలని టీం టార్గెట్ పెట్టుకుంది. ఈ రివీల్ ఇంటర్నెట్పై భారీ దాడి చేయనుంది. స్లిమ్ లుక్లో ఎన్టీఆర్ కనిపించడం, ప్రశాంత్ నీల్ మాస్ డైరెక్షన్ ఈ సినిమాను మరింత స్పెషల్ చేస్తున్నాయి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా తదితరులతో గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ చిత్రం టాక్సిక్. యష్ డబుల్ రోల్ చేసిన ఈ సినిమా టీజర్ గ్లిమ్స్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. యష్ కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్ టాక్సిక్. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారాలతో కలిసి డబుల్ రోల్లో యష్ మెరుస్తున్నాడు. టీజర్కు వచ్చిన అద్భుత రెస్పాన్స్ తరువాత ట్రైలర్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. మిడిల్ ఈస్ట్లో పరిస్థితుల కారణంగా జూన్ 4కి ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రవి బస్రూర్ సంగీతం, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ చిత్రం పాన్ వరల్డ్ రిలీజ్ కానుంది. మిడిల్ ఈస్ట్ వసూళ్లు కీలకం కావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రైలర్ రిలీజ్తో ఎక్సైట్మెంట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్పై భారీ దాడి చేయనుందని ఫ్యాన్స్ అంచనా పెట్టుకున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 సినిమా మార్చ్ 5 నుంచి హైదరాబాద్లో గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసిన దర్శకుడు బాలయ్యను పవర్ఫుల్ మాస్ రోల్లో చూపించనున్నారు. వెంకట సతీష్ కిలార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రకు మంచు మనోజ్ను సంప్రదించారు. 13 ఏళ్ల తర్వాత బాలయ్య మనోజ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. నయనతార హీరోయిన్గా, తమన్ సంగీతంతో దసరా రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో NBK 111 భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. మార్చి 5 నుంచి హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ కానుంది. పవర్ఫుల్ మాస్ రోల్లో బాలయ్య కనిపించనున్నాడు. కీలక పాత్రకు మంచు మనోజ్ను ఆఫర్ చేశారు. గతంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో కనిపించిన వీళ్లు 13 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తుంది.
మనోజ్ ఈ ఆఫర్కు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నయనతార హీరోయిన్గా, ఎస్ఎస్ తమన్ సంగీతంతో ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ కానుంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ కాంబినేషన్ టాలీవుడ్లో సంచలనం రేపుతుంది. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. బాబీ ఫైనల్ స్క్రిప్ట్ను లాక్ చేశారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి స్టైలిష్ అవతార్లో కనిపించనున్నారు. బాబీ సాలిడ్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు. క్లైమాక్స్ హైలైట్గా ఉండనుంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో పూజా షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాబీ కొల్లితో భారీ మాస్ ఎంటర్టైనర్ ఇవ్వనున్నారు. బాబీ ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేశారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు స్టైలిష్, పవర్ఫుల్ రేంజ్లో కనిపించనున్నారు. బాబీ క్యారెక్టరైజేషన్ సూపర్ అని సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయేలా డిజైన్ చేశారు. పలువురు ప్రముఖ నటులను కీలక పాత్రలకు ఎంపిక చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టనుంది. త్వరలో పూజా కార్యక్రమాలు, షూటింగ్ స్టార్ట్ అవుతాయి. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ పై మాస్ జాతర రేపనుంది. అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలోని రై రై రారా పాట సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఎమోషనల్ సాంగ్ విడుదలై 24 గంటల్లోనే తెలుగు వర్షన్లో 29 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇది సౌత్ సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యూస్ రికార్డ్గా నిలిచింది. రామ్ చరణ్ సొంత పాటలు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ హిట్ సాంగ్స్ను కూడా అధిగమించింది. అన్ని భాషల్లో కలిపి 46 మిలియన్ల వ్యూస్తో రికార్డ్ సృష్టించింది. ఈ పాటతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పెద్ది చిత్రంలో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రై రై రారా లిరికల్ వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలుగు వర్షన్లో 29.22 మిలియన్ల వ్యూస్ తో రికార్డు సృష్టించగా, అన్ని భాషల్లో కలిపి 46.1 మిలియన్ల వ్యూస్, 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది రామ్ చరణ్ చికిరి చికిరి 29.1 మిలియన్లు, పవన్ కళ్యాణ్ దేఖలేంగే సాలా 28.53 మిలియన్లు, అల్లు అర్జున్ కిసిక్ 27.19 మిలియన్ల రికార్డులను బ్రేక్ చేసింది. ఈ పాటతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యువ హీరో ఆర్డి సాయి కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం శంబాల ఇప్పుడు బుల్లితెరకు రాబోతోంది. ఈ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ థియేటర్స్లో, ఓటీటీలో అదరగొట్టిన తర్వాత ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమైంది. జీ తెలుగు ఛానల్ ఈ చిత్రాన్ని శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుంది. మార్చ్ 8న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన శంబాల ఆది సాయి కుమార్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా నిలిచింది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. ఇప్పుడు జీ తెలుగు ఛానల్లో మార్చి 8 సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టీవీ ప్రీమియర్ జరగనుంది. అర్చనా అయ్యర్, స్పాసిక, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం, మహిదర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజుల నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ బుల్లితెరపై కూడా అదే స్థాయి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. టీవీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చ్ 26న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీ స్థాయిలో జరగనుంది.
పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్లలో భాగస్వామ్యం అవుతున్నారు. దీంతో సినిమాపై హైప్ అంతకంతకు పెరిగింది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకోనుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. గబ్బర్ సింగ్ వంటి హిట్ను ఇచ్చిన పవన్, హరీష్ కాంబో మళ్లీ కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ తో వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్థిబన్ విలన్ గా, గౌతమి, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 22న భారీగా నిర్వహించేందుకు యూనిట్ సన్నద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ 2 రోజులు ప్రత్యేకంగా ప్రమోషన్లకు కేటాయించారు. ఇప్పటికే గ్లిమ్స్ సాంగ్స్తో అభిమానులు ఉత్కంఠలో ఉన్నారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు సానా ఇప్పుడు రామ్ చరణ్తో పెద్ది చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పెద్ది తర్వాత బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ రెబల్ స్టార్ ప్రభాస్ అని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. త్వరలో ప్రభాస్కు కథ వినిపించే ప్లాన్ ఉంది. పెద్ది విజయం తర్వాత ఈ కాంబినేషన్ కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బుచ్చిబాబు సానా రెండో సినిమాగా రామ్ చరణ్తో పెద్ది చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుల స్థాయిలో జరుగుతోంది. సమ్మర్లో విడుదలకు సిద్ధమవుతోంది. పెద్ది భారీ విజయం సాధిస్తే బుచ్చిబాబు టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరతారు. ఆ క్రేజ్తో ప్రభాస్తో కలిసి ప్రాజెక్టు పట్టాలెక్కించాలని ఆయన భావిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2898 ఏడీ, సీక్వెల్ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. పెద్ది రిలీజ్ తరువాతే ఈ కాంబినేషన్పై స్పష్టత వస్తుంది. కుదిరితే టాలీవుడ్లో మరో సెన్సేషనల్ ప్రాజెక్టు మొదలవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవితో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఎడిటింగ్ చేస్తారని బీటౌన్లో వార్తలొస్తున్నాయి. నోలన్కు చిత్రాన్ని చూసి ఫీడ్బ్యాక్ తీసుకుని ఫైనల్ కాపీ రెడీ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్తలతో చిత్రం మళ్ళీ ట్రెండ్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రామాయణ చిత్రం ప్రెస్టీజియస్ మైథలాజికల్ ప్రాజెక్టుగా రాబోతోంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో భారీ క్యాస్ట్, టెక్నీషియన్లతో తెరకెక్కుతోంది. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ ఫైనల్ ఎడిట్ సూపర్వైజ్ చేస్తాడని రూమర్లు వినిపిస్తున్నాయి. నిర్మాత నమిత్ మల్హోత్రా విఎఫ్ఎక్స్ కంపెనీ గతంలో నోలన్ చిత్రాలకు వర్క్ చేసింది. ఈ సాన్నిహిత్యంతోనే ఈ ప్లాన్ జరుగుతుందని తెలుస్తోంది. నోలన్ ఏ మార్పులు చెబితే ఆ మార్పులు అమలు చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ రూమర్లతో బిట్టౌన్లో రామాయణ ట్రెండ్ అవుతోంది. ఈ వార్త నిజమైతే ఇది భారీ సంచలనమవుతుంది. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.